Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. గత 2-3 రోజుల నుంచి ట్రెండింగ్ టాపిక్‌గా ఉన్నది బాబు గారు సీక్రెట్ ట్రిప్ ఏసారు. ఆయన యూఎస్‌కెళ్లారా? ఇటలీకెళ్లారా? కేరళకెళ్లారా? అనేది ఎవరికీ అంతు చిక్కని క్వెషన్‌గా ఉంది. బాబు గారు ఎలక్షన్స్ అయిపోయినాక అంటే మే 13న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వారణాసికి వెళ్లి మోడీ గారి నామినేషన్‌లో పాల్గొన్నారు. అక్కడ మోడీ గారు నామినేషన్‌లో పోటీ చేస్తా ఉండటం చారిత్రాత్మక ఘట్టం అని ఇండియా దూసుకుపోతా ఉంది మోడీ గారి లీడర్‌షిప్‌లో అని ఒక ఇంటర్వ్యూలో గూడా ఇచ్చాడు. తర్వాత ఇక్కడికొచ్చేసారు. వచ్చాక ట్రిప్ వెళ్లారు. అది యూఎస్‌కా? లేక ఇటలీకా? లేక కేరళనా? అనేది అంతు చిక్కని ప్రశ్నగా అందరికీ ఉంది. దాని గురించి ఈ వీడియోలో విశ్లేషిద్దాం. లోకేష్ గారు గూడా ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ డేనే ఫ్యామిలీతో సహా ట్రిప్‌కి వెళ్ళాడు. అది గూడా యూఎస్‌కెళ్లారని వినపడతా ఉంది. ఆయన పైన కేసులున్నప్పటికీ బెయిల్ మీద లేరు గాబట్టి కోర్ట్ పర్మిషన్ ఏమి అక్కర్లేకుండా ఆయన డైరెక్ట్‌గా దేశం విడిచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జగన్ గారిది విషయాన్ని తీసుకుంటే ఆయన కోర్ట్ పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక 2 వారాల ముందు నుంచే కోర్ట్‌లో అప్లికేషన్ యేసుకొని 2 వారాల ట్రిప్ కోసం లండన్ వెళ్ళడం జరిగింది. చంద్రబాబు గారి మీద గూడా సీఐడీ లుకౌట్ కేసు ఉన్నప్పటికీ ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. రీసెంట్‌గా పేపర్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. చంద్రబాబు గారు స్కిల్ స్కామ్‌లో బెయిల్ మీద ఉన్న కారణంగా దేశం విడిచి వెళ్ళిపోవద్దు అని చెప్పి కోర్టు షరతుల్లో భాగంగా బెయిల్ ఇవ్వడం జరిగింది. సో, దానిని బేఖాతరు చేస్తూ టికెట్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఇది ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ ఆపి చాలా సేపు సీఐడీ వాళ్ళతోనైతేనేమి, కేంద్రం ఇంటెలిజెన్స్‌తోనైతేనేమి చాలా సేపు మాట్లాడిన తర్వాత లాస్ట్‌కి ఎలౌ చేశారు అని వినపడతా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు మాకు వచ్చిన ఇప్పుడు ఇష్యూ ఎలక్షన్స్‌లో ఉన్నాం గదా! అని చెప్పేసని వెళ్ళనిచ్చారేమో అనేది కూడా ఒక ఇనపస్తా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ అమెరికా వెళ్లారు. అక్కడ హెల్త్ చెకప్ కోసమని టీడీపీ మీడియాలో భాగమైన 'ఆంధ్రజ్యోతి'లో అయితేనేమి, అలానే టీవీ5 మహాలో ఆర్టికల్స్ వచ్చాయి. హైదరాబాద్‌లోనే లేని హెల్త్ చెకప్ అమెరికాలో ఏముంటాయో ఎవరికీ అర్థం కాని సమస్య అని చెప్పొచ్చు. అదే గాక హెల్త్ బాగలేకపోతే 75 ఏళ్ల వయసులో దాదాపు 50 డిగ్రీల టెంపరేచర్‌లో దాదాపు 30 రోజులు పైగా తీవ్రంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు లేని హెల్త్ ఇష్యూస్ ఎలక్షన్స్ అయిపోయినాకనే హెల్త్ చెకప్ కోసం వెళ్లారా అనేది కూడా ఒక క్వెషన్ మార్క్‌గా కనపడతా ఉంది. నెక్స్ట్ ఏమో ఇటలీ వెళ్లారు హాలిడే కోసం. అలానే టీడీపీ వాళ్ళైతే బాబు గారు ఎక్కడికి పోతే మీకెందుకు? మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందా? అని అడుగుతా ఉన్నారు. కానీ ఎక్కడికెళ్ళినా గూడా మామూలుగా ఏదో ఒక మినిట్ టు మినిట్ అప్డేటో లేకుంటే టీడీపీ కార్యకర్తలకి జూమ్‌లో పెట్టి దిశానిర్దేశం చేయడమో ఇట్లాంటివి చేసే బాబు గారు ఎందుకు ఇంత సీక్రెట్‌గా ఎళ్లారు అనేది చెప్పాల్సిన అవసరం టీడీపీ వాళ్ళకి కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ అయ్యాక కూడా ఆయన ఫారిన్ ట్రిప్ ఎళ్లారు. అక్కడ లోకల్ ఫార్మర్స్‌తో కలిసి ఈ ఫార్మింగ్ టెక్నిక్స్ మనం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని ఆ వీడియో తీసి ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడేమో ఇటలీ నుంచి సింగపూర్‌కి వెళ్లి అక్కడ పెండ్యాల శ్రీనివాస్‌ని కలబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా స్కిల్ స్కామ్‌లో నిందితుడు. ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు కాబట్టి ఆయనతో మంత్రాలు చేయబోతా ఉన్నారని సాక్షి ఆరోపిస్తా ఉంది. అది కూడా ఎంతవరకు కరెక్టో కాదో చూడాలి. మళ్ళీ ఏమో కొంతమంది దేశం విడిచిపెట్టి వెళ్ళడానికి అక్కడ అనుమతి లభించలేదు. అందుకని చెప్పేసని కేరళకి వెళ్లారు. కేరళకి వెళ్లి కొద్దిగా బాడీ ట్రీట్మెంట్ గాని, లేకుంటే గన కొంచెం హెల్త్ చెకప్ గాని ఎళ్తా ఉన్నారని చెప్పేసి అది కూడా వినపడతా ఉంది. అది కూడా ఎంతవరకు కరెక్టో కాదో చూడాలి. ఎందుకంటే ఇటలీ గాని దేశం విడిచి వెళ్ళిపోవడానికి ఈ స్కిల్ స్కామ్‌లో కేసు ఉండడం వల్ల ఆయన ఆపడం వల్ల సీక్రెట్‌గా కేరళ వెళ్ళిపోయారు. అక్కడ ఒక వారం 10 రోజులుండి తిరిగి రావాలనుకుంటున్నారు అని అది కూడా వినపడతా ఉంది. జగన్ గారు గూడా లండన్‌కెళ్ళిపోతే ఆయన కోర్ట్‌లో పర్మిషన్ తీసుకొని 2 వారాల ట్రిప్ కోసం లండన్‌కెళ్లారు. ఆయనది ట్రిప్ మాత్రం మినిట్ టు మినిట్ ఇక్కడి నుంచి లండన్‌కెళ్ళకోకుండా ఆమ్‌స్టర్‌డామ్‌లో ఎందుకు దిగారు? అక్కడ 4 గంటలు ఏం చేశారు? ఇవన్నీ ఇంత డీటెయిల్డ్‌గా క్వెషనింగ్ చేసే టీడీపీ మీడియా ఇప్పుడు చంద్రబాబు గారు ఏమీ చెప్పుకోకుండా ఎక్కడికెళ్ళిపోయారో తెలియకోకుండా ఇంత ఇట్లా ఎళ్ళిపోయారు గాబట్టి వాళ్ళు ఏమాత్రం సమాధానం చెప్పుకోకుండా బాబు గారు ఎక్కడికెళ్తే ఏంటి? ఏం చేస్తే ఎందుకు? అది ఇదని ఎదురు ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ అంత పెద్ద లీడరు ఆయన ఎక్కడికెళ్లారు? ఎవరితో మీట్ అవుతా ఉన్నారు? లేదా జస్ట్ హాలిడే కోసమే ఎళ్లారా? మినిట్ టు మినిట్ ఎవ్రీ ట్రిప్పు ఎక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎళ్ళినా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే వాళ్ళ మీడియా అయితేనేమి, లేకుంటే సోషల్ మీడియా అయితేనేమి, ఎక్కడ ఏమాత్రం సమాధానం చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉండడం అనేక ప్రశ్నలకు తావిస్తా ఉందని చెప్పొచ్చు. ఇంకోసారి కోమటి జయరాం అని యూఎస్ఏ టీడీపీ కన్వీనర్ ఆయన కూడా బాబు గారు అయితే అమెరికాకి రాలేదు అని చెప్పేసని వాళ్ళ దీంట్లో వచ్చిన స్క్రీన్ షాట్స్ కూడా బయటికి రావడం జరిగింది. సో, ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు నిజంగా అమెరికా వెళ్లారా? లేకుంటే ఇటలీనా? లేకుంటే సింగపూరా? లేకుంటే కేరళలోనే ఉన్నారా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా ఉంది. సో, ఆయన ఎక్కడున్నారని మీరనుకుంటున్నారో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.